హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సహజంగా హాస్యప్రియుడు అయిన ధోని తన బ్యాట్తో దీపక్ చహర్ను సరదాగా కొట్టాడు. ఈ ఘటన స్టేడియంలో నవ్వులు పోయిస్తోంది. అసలు ఏం జరిగింది ఏంటి అంటే, అభిమానులు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది ధోని అండ్ చాహర్ మధ్య ఉన్న అనుబంధాన్ని అండ్ స్నేహాన్ని స్పష్టంగా చూపిస్తుంది. గతంలో కూడా ధోని చాహర్ మధ్య ఈ సరదా వాగ్వాదాలు, ఆట పట్టింపులు అయితే జరిగాయి. ఇక ఎంఎస్డి ఎప్పుడు చాహర్ను సరదాగా ఆట పట్టించడం క్రికెట్ అభిమానులకు తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ నూర్ అహ్మద్ విరుచుకుపడడంతో కష్టాల్లో పడిపోయింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 4 కీలక వికెట్లు తీసి ఎంఐ దూకుడుకు అడ్డుకట్ట వేసేశాడు. కానీ ఎంఐ బౌలర్లు కూడా వెనకబడి అసలు లేనేలేరు. యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ 3 వికెట్లు తీసి సిఎస్కే పై ఒత్తిడి పెంచేశాడు అనుకోండి. అయితే సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీతో జట్టును విజయానికి దగ్గరగా చేశాడు. ఇక చివరి ఓవర్లో ఉత్కంఠభరితమైన పరిస్థితులు నెలకొన్నా సరే రచిన్ రవీంద్ర ధైర్యంగా ఆడి సిఎస్కేకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ పూర్తిగా హై వోల్టేజ్ థ్రిల్లర్గా మారి అభిమానులను అలరించేసింది అనుకోండి. అయితే ఐపీఎల్లో సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లు ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ ఈసారి మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని అండ్ చాహర్ సరదా లీల అందరి దృష్టిని ఆకర్షించింది. దీపక్ చాహర్ సిఎస్కే జెర్సీని వదిలి ఎంఐ జెర్సీ వేసుకున్నా ధోని మాత్రం తనదైన స్టైల్లో మిత్రుడిపై సరదా చేసేందుకు వెనకాలేదు. ఈ దృశ్యాలు అభిమానులకు మధురమైన క్షణాలని గుర్తు తెస్తున్నాయి. మీరు కూడా చూసేయండి.